రోజు మనం లలిత సహస్రనామంలో అమ్మవారి యొక్క నడుము భాగం ఎలా ఉంటుందో తెలుసుకుంటున్నామండి. ఇది లలిత సహస్రనామాలు మనం ఎన్నో నామాలకు అర్థం తెలుసుకుంటూ వచ్చాం. లైక్ అమ్మవారి ఒక కళ్ళు ఎలా ఉంటాయి, ముక్కు ఎలా ఉంటుంది తెలుసుకుంటూ వచ్చాం కదా. సో ఈ రోజు మనం లలిత సహస్రనామంలో అమ్మవారి యొక్క నడుము భాగం ఎలా ఉంటుందో తెలుసుకుంటున్నామండి. ఇది వినగానే చాలా మందికి డౌట్ రావచ్చు, ఎందుకు అమ్మవారి నడుము వర్ణన చేయడం, ఎందుకు అమ్మవారి నడుము మనం ఎందుకు ధ్యానించుకోవాలి, అసలు అది కరెక్టా కాదా అని చాలా మందికి డౌట్స్ ఉంటాయి కదా. జనరల్ గా అయితే అమ్మవారి నడుము వర్ణన అంటే చాలా మందికి వచ్చే ఆలోచన ఏంటి అంటే అది స్త్రీ నడుము అని అందరికీ ఆలోచన వస్తుంది. కానీ శ్రీ విద్య ప్రకారంగా అమ్మవారి ప్రతి ఒక్క అవయవము కూడా మనకి చాలా ప్రతిరూపం అనమాట. లైక్ అమ్మవారి ప్రతి ఒక్క అవయవం కూడా ఒక మంత్రసిద్ధమైన మూర్తి అనమాట. అమ్మవారు అనేది కూడా మనకి లలిత సహస్రనామంలో పర్టికులర్ గా వైష్ణవ భాగవతులు ఎందుకు నామం పెట్టారు అంటే మన అమ్మవారి ఒక రూపాన్ని మన మనసులో ధ్యానం చేసుకోవడానికి, అమ్మవారి మన మనసులో ఆ రూపాన్ని మనం పదే పదే గుర్తు చేసుకోవడానికి ఈ నామం పెట్టడం జరిగింది అనమాట. సో ఫస్ట్ ఇది 35వ నామము. దీనికి ఎక్స్ప్లెయిన్ చేయడానికి ముందు నామం చదువుతాను, తర్వాత దాని ఒక ఎక్స్ప్లెనేషన్ అంతా కూడా మీకు డీటెయిల్ గా ఎక్స్ప్లెయిన్ చేస్తాను. లక్ష రోమల లతాధారత సమున్నయ మధ్యమ, ఇది అమ్మవారి ఒక నామం అనమాట అండి. సో ఈ నామంలో ఏం చెప్తున్నారు అంటే అమ్మవారి ఒక సన్న నడుము ఎక్స్ప్లెయిన్ చేస్తున్నాను అనమాట. లక్ష రోమల అంటే ఏంటంటే లెక్క పెట్టగలిగిన రోమాలకు వెళ్తాను అంటే ఒక ముందుగా మనం మాట్లాడుకున్నాం కాబట్టి అమ్మవారి ఒక రోమాలు ఎలా ఉంటాయి, లెక్క ఒక చిన్న తీగల అలా పైకి నాభి వరకు కనిపిస్తూ ఉంటాయో ఆ రోమాలు కనుక లేకపోతే అమ్మవారి నడుము అని మనకి కనిపించదా అంటే అంత సన్నగా ఉందన్నమాట అమ్మవారి నడుము అనేది కూడా. జనరల్ గా మనం అమ్మవారి నడుము మనం లయన్ తో పోలుస్తాం అనమాట. సింహం నడుము ఎలా ఉంటుందో దాన్ని అలా పోలుస్తూ ఉంటాము. అండ్ ఆల్సో సాముద్రిక లక్షణం ఏమిటంటే సన్న నడుము కలిగితే మనకి హెల్త్ బెనిఫిట్స్ చాలా ఉంటాయి అనమాట అండి. అలాగే ఆరోగ్య సమస్యలు కూడా ఎక్కువ జబ్బు పడకుండా ఉంటుంది స్త్రీ అనేది కూడా. అండ్ ఆల్సో లైక్ ఈ డెలివరీకి కూడా మనకి నడుము సన్నగా ఉండడం వల్ల చాలా మంచి ప్రయోజనాలు కలుగుతూ ఉంటాయి అనమాట. జనరల్ గా మనకి ఇంత మంది కన్నా తల్లి కాబట్టి ఆ నడుము అంత సన్నగా ఉంటుందని చెప్పేసి శంకర భగవత్పాదులు మనకి సౌందర్య లహరిలో వర్ణన చేస్తారు. అలాగే సౌందర్య లహరిలో మనకి 79వ శ్లోకం అనేది నిసర్గ క్షీణస్య అని మనకి 79వ శ్లోకం సౌందర్య లహరిలో ఉంటుంది అనమాట. అందులో శంకర భగవత్పాదులు ఏమంటారంటే అమ్మ పార్వతీదేవి నీ యొక్క నడుము చాలా సన్నగా ఉంటుంది, దాని తోడు నీ యొక్క స్తన్యములు చాలా బరువుగా ఉండడం వల్ల ఆ బరువుకి ఎక్కడి నడుము విరిగిపోతుందో అన్నట్టుగా ఉందమ్మా అని చెప్పేసి ఒక శంకర భగవత్పాద సౌందర్య లహరి శ్లోకం చేస్తారనమాట. అలాగే మనకి మోకపంచత్తులో కూడా 23వ శ్లోకము అలాగే 29వ శ్లోకంలో కూడా అమ్మవారు నడుము గురించి వర్ణన జరుగుతుంది అనమాట. లైక్ అంత గొప్ప తల్లి అయిన అమ్మవారు నడుము వర్ణన చేయడం వల్ల కలిగే ప్రయోజనాలు ఏంటి మనం ఫస్ట్ తెలుసుకుందామండి. ఫస్ట్ అమ్మవారి యొక్క అనుగ్రహం కలుగుతుంది. సెకండ్ ఇంకోటి ఏంటి అంటే మనకి ఏదైనా ఒక దాని మీద ఏకాగ్రత పెరగడానికి, లేకపోతే మన మనసు ఒక పని మీద నిలకడగా ఉండడానికి మనకి ఈ నామం చాలా ఉపయోగపడుతుంది అనమాట. కాన్సన్ట్రేషన్ పెరగడానికి కూడా ఈ నామం చాలా బాగా ఉపయోగపడుతుంది అనమాట అండి. అలాగే ఇక్కడ ఇంకొక అర్థం ఏమిటి అంటే అమ్మవారి యొక్క ఒక మంత్రమూర్తి కాబట్టి ఆమె ప్రతి ఒక్క అవయవం కూడా చాలా ఒక మంత్రభూతంగా ఉంటుంది అనమాట. జనరల్ గా సాధారణంగా స్త్రీకు నడుము అలాగే అమ్మవారి నడుము కంపేర్ చేసుకోవడానికి కరెక్ట్ గా ఉండదు. ఎందుకంటే సాధారణమైన స్త్రీ లక్షణాలు వేరు, అమ్మవారి లక్షణం వేరు అనమాట. అమ్మవారు ఒక ప్రతి అవయవం కూడా మంత్రమూర్తి అనమాట. సో శ్రీ విద్యలో మనం చూసుకుంటే ప్రతి ఒక్క నామం ప్రతి ఒక్కటి కూడా సాధారణంగా మంత్రభూతమైన నామాలు అనమాట. దేవుడు ఊరికే సరదాగా పెట్టిన నామాలు అయితే ఏమీ కాదు. సో ఇంతకన్నా డీటెయిల్ గా ఈ వీడియోని ఎక్స్ప్లెయిన్ చేయలేను, బికాస్ ఇది చాలా డెప్త్ టాపిక్ కాబట్టి చాలా సెన్సిటివ్ టాపిక్ ఇది కూడా. సో దీనికన్నా డెప్త్ గా నువ్వు ఇది వెళ్దాం అనుకోవట్లేదు. సో ఇక్కడితో నామం ఆపేద్దాం అనుకుంటున్నాను. నెక్స్ట్ నామం ఏమొస్తుంది, అలాగే నామంలో ఇంకెలా వర్ణన చేసుకోవచ్చు. ఇంకా అండ్ ఆల్సో ఇంకోటి ఏంటంటే మనకి సౌందర్య లహరి అయినా ముఖపంచత్తి లలిత సహస్రనామం ఏదైనా కూడా మనకి అమ్మవారి యొక్క ధ్యానం చేసుకోవడానికి అలాగే అమ్మవారిని మన మనసు నిలుపుకోవడానికి ఉపయోగపడే ఒక గ్రంథాలు మాత్రమే అండి. లైక్ దీన్ని కనుక మనం జాగ్రత్తగా పఠించగలిగితే ఒక అర్థం తెలుసుకోగలిగితే సూక్ష్మంగా అర్థం తెలుసుకోవాలన్నమాట. లైక్ ఏదో పై నామం అన్నాడు అమ్మవారి నడుము ఎక్స్ప్లెయిన్ చేశారు అలా కాకుండా సూక్ష్మంగా ఏం చెప్తున్నారు, దీని వెనకాల అర్థం ఏమిటి, అలా ఎందుకు చెప్పాల్సి వచ్చింది అని అర్థం తెలుసుకుంటే మనకి ఇవన్నీ కూడా మనకి ఒక మంత్ర సిద్ధాంతమైన గ్రంథాలు అనమాట. సో మీ అందరూ కూడా దీన్ని పఠిస్తారనుకుంటున్నాను, ఈ నామం జపిస్తారనుకుంటున్నాను. సో నెక్స్ట్ వీడియోలో మళ్ళీ మంచి నామంతో కలుస్తానండి. అందరిలో సెలవు. శ్రీమాత్రే నమః. జై శ్రీరామ్. శ్రీమాత్రే నమః.